నంద్యాల మున్సిపల్ వార్డుల విభజనపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డుల విభజన అస్తవ్యస్తంగా రూపొందించారని అధికారుల తీరుపై మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్న మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. వార్డుల విభజనలో తప్పులను సవరించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలోని 42 వార్డులను పునర్విభజన చేస్తూ 52 వార్డులుగా రూపొందించారని తెలిపారు. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదని వాపోయారు. సర్వే నెంబర్ ఉంటుంది, హౌస్ నెంబర్ వచ్చిన తర్వాత సర్వే నెంబర్ డిసప్పియర్ అవుతుంది. అది కావాలి కదా, హౌస్ నెంబర్స్ ఇవ్వాలి కదా, ఎవరు తెలుస్తాయి? మీరు విలేకరులు, మీకు అందరికీ తెలిసిన విషయం, ఎడ్యుకేటెడ్స్ మీరందరూ, మనకి తెలియకుంటే సామాన్య ప్రజానికి, చదువు రాని వ్యక్తులకు ఏ రకంగా తెలుస్తుంది వాడు ఎక్కడికి పోయి ఓటేయాలి? 52 వాళ్ళు ఎందుకు చేస్తున్నాం? మనం ప్రజల కన్వీనియంట్ కోసం చేస్తున్నాం, వేరే వాళ్ళు ఎవరో కన్వీనియంట్ కోసం కాదు. అధికారులు అది గుర్తించాలి కదా. ఇవన్నీ తీసుకొని పోయి మేము కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే ఈ తర్వాత ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, నంద్యాల మున్సిపాలిటీలో స్పెషల్ ఆఫీసర్ గా కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారు ఉండే దాంట్లోనే ఇన్ని తప్పులు ఈ రకంగా చేస్తా ఉంటే ఎట్లండి? ఇంకా విలేజెస్ లో ఇంకా చిన్న చిన్న దాంట్లో ఏ రకంగా ఉంటారు? దయచేసి ఆఫీసర్లకు అందరూ చెబుతున్నాను, ఈ ఫాల్ట్స్ అన్ని మీరు రెక్టిఫై చేసి క్లియర్ చేయవలసిన అవసరం ఉంది. దీనివల్ల అందరికంటే ఎక్కువ నష్టపోయేది ప్రజలు, ఓటర్లు తప్ప వేరే వాళ్ళు కాదు. అన్ని తప్పులు మీరు క్లియర్ చేసి క్లారిఫై చేసి ఇవ్వాల్సిందిగా మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్డు డివిజన్ చేయడం చాలా దుర్మార్గంగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వాలు కూటమిగా అందరూ ఎట్లా కలిసి పోటీ చేసినారో అదే విధంగా కూటమి ప్రభుత్వం మీద ఫుల్గా అంతా బాధ్యత ఇష్టం వచ్చినట్టు డివైడ్ చేయడం మంచిది కాదు. కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు ప్రజలకు తెలియాలి, ఈ వార్డుని ఇంతవరకు డివైడ్ చేస్తున్నాం. ఓటు వార్డు నుంచి ఓటు వార్డు పివి నగర్ ఉంది. పివి నగర్ ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా పివి నగర్ ఓటు వార్డే. అది హరిజనపేట, పివి నగర్ రెండు ఒకటే ఉండేది. అట్లా తీసుకుపోయి తెలుగుపేట కలిపితే ఎట్లా? కలపకూడదు కదా, అది కలపకూడదు. కాబట్టి ఏదైనా నందమూరి నగర్ కూడా అట్లా చేసినారు. నందమూరి నగర్ తీసుకొచ్చి వైఎస్ఆర్ లో కలపడం ఉంది. వైఎస్ఆర్ బిట్టు సపరేట్ చేసింటే బాగుండు. దాన్ని తీసుకొచ్చి నందమూరిలో కలిపితే ఎట్లా? పద్ధతి కాదు కదా అది. కాబట్టి మీరు ఖచ్చితంగా తెలుసుకొని టైం ఇచ్చి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చూడాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. వార్డు డివిజన్ చేయడం. అందరికీ నమస్కారం. ఈరోజు 1వ వార్డు నుంచి మాకు ఎప్పుడు 1వ వార్డు అంటే పివి నగరు, అర్జునవాడ రెండు కలిసి ఒకే వార్డే మాది. కానీ ఈరోజు ఈ నాయకులు వచ్చి ఏదో వాళ్ళు 1వ వార్డుని తీసుకుపోయి పివి నగర్ తీసుకుపోయి బయటపేట కలిపి తెలుగుపేట తెచ్చి మాకు కలుపుతున్నారు. కానీ ఇది ఎప్పుడు జరగలేదు. ఇట ఈ రోజు కొత్తగా జరుగుతుంది. కానీ వాళ్ళు ఏది మన వార్డును చీల్చుతున్నారు. ఎందుకు చీల్చుతున్నారు? వాళ్ళకు ఏదైతే బాగుంటుందే అనే ఉద్దేశంతో వాళ్ళు మార్చుకుంటున్నారు. కానీ అట్ట కాదు, మన హృదయంలో, వాళ్ళ హృదయంలో వేసే వాళ్ళకి ఎట్టుంటే అట్టనే జరుగుతుంది అది. కానీ వాళ్ళు ఈరోజు అన్ని చీల్చి ఇవైతే మనకు పడవు, అవైతే మనకు పడతాయి అని చెప్పి వాళ్ళ కొద్ది వాళ్ళ అధికారాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ జరుగుతున్నవని ఈరోజు ఇట్లా చేస్తున్నారు. దానికి ఖండించున్నాం మేము. కానీ ఇది అయితే పద్ధతి కాదు వాళ్ళు చేసేది. అది ఎప్పుడు ఏ రోజు ఇంతవరకు ఎలక్షన్లు ఎన్నో మాటలు జరుగుతున్నాయి. పెద్ద పెద్దలు మాకంటే ఇంకా పెద్ద పెద్దలు కూడా రాజకీయాలు చేసినారు. కానీ వాళ్ళ టైంలో కూడా ఇట్లా జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఇది మేము ఖండిస్తున్నాము.